ಟಿಟಿಡಿ ನಿಧಿಯಿಂದ ತಿರುಪತಿ ಗಂಗಮ್ಮ ದೇವಸ್ಥಾನವನ್ನು ಮತ್ತಷ್ಟು ಅಭಿವೃದ್ಧಿಪಡಿಸಲಾಗುವುದು ಎಂದು ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಹೇಳಿದ್ದಾರೆ. ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರಾದಂತಹ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರು ಇಂದು ತಿರುಪತಿಯ ಗಂಗಮ್ಮ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಭೇಟಿ ನೀಡಿದರು. ಈ ವೇಳೆ ದೇವಾಲಯದಲ್ಲೇ ವಿಶೇಷ ಪ್ರಾರ್ಥನೆಗಳು ನಡೆದವು. ದೇವಾಲಯದ ವಿದ್ವಾಂಸರು ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರನ್ನ ಆಶೀರ್ವದಿಸಿ ದೇವಿಯ ಕಾಣಿಕೆಗಳನ್ನು ಅರ್ಪಿಸಿದರು. ಗಂಗಮ್ಮ ದೇವಸ್ಥಾನದ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಗಳನ್ನು ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರಾದ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರು ಪರಿಶೀಲಿಸಿದರು. ದೇವಾಲಯದ ಇಒ ಜಯಕುಮಾರ್ ಅವರು ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರಿಗೆ ನಡೆಯುತ್ತಿರುವ ಕೆಲಸದ ವಿವರಗಳನ್ನು ವಿವರಿಸಿದರು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಮಾತನಾಡಿದ ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರಾದಂತಹ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರು ಗಂಗಮ್ಮ ದೇವಾಲಯದ ಪುನರ್ ನಿರ್ಮಾಣಕ್ಕೆ 14 ಕೋಟಿ ರೂಪಾಯಿಗಳ ಹಣದ ಅಗತ್ಯವಿದೆ ಅಂತ ತಿರುಪತಿ ಶಾಸಕ ಅರಣಿ ಶ್ರೀನಿವಾಸುಲು ಗಮನಕ್ಕೆ ತಂದಿದ್ದಾರೆ. ಈ ತಿಂಗಳ 24ರಂದು ನಡೆಯಲಿರುವಂತಹ ಆಡಳಿತ ಮಂಡಳಿ ಸಭೆಯಲ್ಲಿ ಸದಸ್ಯರೊಂದಿಗೆ ಚರ್ಚಿಸಿ ದೇವಾಲಯದ ಅಭಿವೃದ್ಧಿಗೆ ಅಗತ್ಯವಿರುವ ಹಣವನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡಲಾಗುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದರು. ಜನರು ತಿರುಪತಿ ಗಂಗಮ್ಮ ಜಾತ್ರೆಯನ್ನು ಬಹಳ ಶ್ರದ್ಧೆ ಮತ್ತು ಭಕ್ತಿಯಿಂದ ಆಚರಿಸ್ತಾರೆ. ಅಂತಹ ದೇವಾಲಯದ ನವೀಕರಣ ಕಾರ್ಯವನ್ನು ಜಾತ್ರಾ ಸಮಯದಲ್ಲಿ ಪೂರ್ಣಗೊಳಿಸಬೇಕು ಅಂತ ತಿಳಿಸಿದರು. नमः ओम कंबोपूर्व समकोशोत्मय रक्तचंडिके ब्राह्मणेन नजोलस्य उत्तरस्यां तथे నాకు గతంలోనే 2 నెలల క్రితం ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇక్కడ సుమారు 14 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. దాన్ని మీరు ఎలాగైనా ఒకసారి విజిట్ చేయాలి, చూడాలి. త్వరలో ఈ గంగమ్మ జాతర ఫెస్టివల్ రాబోతుంది. ఈ లోపలనే కొన్ని ఇంపార్టెంట్ ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి వారు కోరటం జరిగింది. కొన్ని పనుల ఒత్తిడి వల్ల నేను రాలేకపోయాను. ఈరోజు వస్తానని మన వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈరోజు అహోబిలం స్వాములు వారు పెద్ద మర్యాదకు వచ్చారు. అయినా కానీ నేను వెళ్లకుండా నాకు ఇది ఇంపార్టెంట్ అనిపించి నేను ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఇచ్చారు మన వాళ్ళు. టీటీడీ ఇదివరకే 3,75,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అదేవిధంగా కొంత మనీ ఏదైతే ఉందో అది ఎండోమెంట్ వాళ్ళు కూడా ఆధ్వర్యంలో చేస్తూ ఉంటున్నారు. ఇక్కడ వెస్ట్ గేట్ అయితే, ఈస్ట్ గేట్ అయితే, నార్త్ గేట్ అయితే, ఇవన్నీ గేట్లన్నీ కూడా మార్చాల్సిన అవసరం ఉంది. దానికి తగినటువంటి నిధులు ఇవన్నీ నేను వస్తున్నట్లు మా చీఫ్ ఇంజనీర్ కూడా నేను తీసుకొచ్చాను. వాళ్ళని కూడా చూపించాము. ఇది మొత్తం ఎస్టిమేట్ని వేపించి ఇమీడియట్గా రేపు రాబోయే 24న బోర్డు మీటింగ్లో పెట్టి దీనికి ఏమేం కావాలో అవన్నీ టీటీడీ బాధ్యత తీసుకొని మేము టీటీడీ తరఫున హామీ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా టీటీడీనే నిర్వహిస్తుంది. ఎందుకంటే ఈ గంగమ్మ జాతర మా చిన్నప్పటి నుంచి మేము రంగులు పూసుకొని ఆడేవాళ్ళం. మాకు అప్పట్లో అంత అవగాహన ఉండేది కాదు. రాను 1-2 సార్లు ఆ ఫెస్టివల్లో నేను తిరుపతి కూడా రావటం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఈ జాతర నిర్వర్తిస్తారు. నాకు అవగాహన ఉంది. ఎమ్మెల్యే గారు చెప్పగానే నేను ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసి దానికి ఏమేమి ఏర్పాట్లు చేయాలనేది కూడా మేము ఇవాళ రేపట్లో
ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని దాన్ని 24 తారీఖు బోర్డు మీటింగ్లో పెట్టి దీనన్నిటికీ ఆమోదం తెలిపి వెంటనే పనులు మొదలుపెట్టేలాగా నేను ప్రయత్నిస్తాను. ఇది మన ఎమ్మెల్యే గారు ప్రోద్బల్యం, డిప్యూటీ మేయర్ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ గంగమ్మ జాతర దాని అక్కడ గుడిలో చాలా పనులున్నాయి, అవన్నీ మీరు చేయాలని ఆయన కూడా రిక్వెస్ట్ చేయటం. సో భానుప్రకాష్ రెడ్డి కూడా ఒకసారి నా దృష్టికి తీసుకొచ్చారు. టైం కూడా లేదు, తొందరగా కంప్లీట్ చేస్తాము. కాబట్టి మా మీద నమ్మకం ఉంచి మీరందరూ ఈరోజు ఇక్కడ సమావేశమై నన్ను ఆహ్వానించి నాకు గౌరవించారు. ప్రతి ఒక్కరికి టెంపుల్ కమిటీకి కానీ, ఈ రాజకీయ నాయకులకు కానీ, ఎన్డీఏ నాయకులకు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వెంటనే పనులు ప్రారంభించేలాగా నేను ప్రయత్నం చేస్తాను. కొంతవరకైనా ఇవన్నీ కంప్లీట్ చేస్తే వచ్చే భక్తులకి సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి చాలాసార్లు మేము ఎమ్మెల్యే గారు నా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే పనులు ప్రారంభించేటప్పుడు నేను చర్యలు తీసుకుంటానని మనవి చేస్తూ నమో వెంకటేశాయ. నాకు గతంలోనే